చెప్పరా. రీసెట్ ఆప్షన్ వచ్చింది, రీసెట్ చేయమంటావా? చేసేయి, అది మనకు పని చేస్తే చాలు. ఇక అది ఏమన్నా చేయి. సరే ట్రై చేస్తానమ్మా నేను. ట్రై చేయి, నీకు ఎట్లా వీలైతే అట్లా ట్రై చేయి, దాని మీద అన్ని ప్రయోగాలు చేయి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మీరు తరచూ వినే ఉంటారు OnePlusకి సంబంధించిన మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి. అంతేకాకుండా ఇంకా కొన్ని విచిత్రమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో అటువంటి ప్రాబ్లం తోటే ఒక మొబైల్ అనేది ప్రజెంట్ నా చేతిలో ఉంది. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది మా ఫ్రెండ్ది 1 మంత్ బ్యాక్ అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశాడు. ఇంకా బ్యాక్ ఉన్న స్టిక్కర్ కూడా రిమూవ్ చేయలేదు పాపం. అయితే 1 మంత్ వాడిన తర్వాత సడన్గా ఈ మొబైల్ డిస్ప్లే అనేది స్ట్రక్ అయిపోయింది. అంతే, ఇక్కడ మనం ఏం టైప్ చేసినా కూడా దీనిలో టైప్ అవ్వదు, టచ్ అవ్వదు, మొబైల్ రీస్టార్ట్ అవ్వదు, ఏం అవ్వదు. ఇంతే, ఇక్కడే అయిపోద్ది. మనకు డమ్మీ పీసులు ఉంటాయి చూసారా, సో అలాగైతే ఈ మొబైల్ అనేది మారిపోయింది. యాక్చువల్లీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ముందే ఇతను ఏం చేశాడంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే OnePlus Nord CE4 మొబైల్ ఏదైతే ఉంటుందో ఇటువంటి మొబైల్స్లలో, అంటే ఈ కేటగిరీ మొబైల్స్లో చాలా వాటిల్లో ఇటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సర్వీస్ సెంటర్ అతను చెప్పాడట. యాక్చువల్లీ ఈ విషయం నా ఫ్రెండ్ నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ మీకు వాయిస్ రికార్డింగ్ కూడా వినిపిస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత. అయితే ఒక 2 days బ్యాక్ నాకు కాల్ చేశాడు, మొబైల్లో ఇలా ప్రాబ్లం వచ్చింది, స్ట్రక్ అయిపోయిందని చెప్పేసి. జనరల్గా చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను చెప్పే సొల్యూషన్ ఏముంటుంది అంటే మొబైల్ని రీసెట్ చేస్తే మ్యాక్సిమం అన్నీ రీసాల్వ్ అవుతూ ఉంటాయి చాలా మటుకు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ప్రకారం చెప్తున్నాను. హార్డ్వేర్ ప్రాబ్లం అయితే ఏం చేయలేం, కానీ సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టే మొబైల్ రీసెట్ చేసిన తర్వాత వాళ్ళు రకరకాల యాప్స్ అవి ఇవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటివన్నీ క్లియర్ అయిపోయి మొబైల్ అనేది అయితే నడిచేది. సో అలానే ఇది కూడా అనుకొని మొబైల్ అయితే నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే దీన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం కూడా రాదు. యాక్చువల్లీ వాడు నాకు చెప్పింది ఏంటి అంటే దీనిలో వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇంపార్టెంట్ డాటా ఉందని చెప్పేసి అయితే ఇతను చెప్పడం జరిగింది. సో మరి రీసెట్ చేయకుండా ట్రై చేయమన్నాడు, కానీ అసలు రీసెట్ చేద్దామన్నా, అదే ఫ్యాక్టరీ రీసెట్ చేద్దామన్నా సరే ఈ మొబైల్ అనేది ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే కష్టపడి ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ మోడ్ దగ్గరికి వెళ్ళిపోయాము, కాకపోతే ఇక్కడ ఒక కోడ్ని టైప్ చేయమంటుంది. ఈ కోడ్ని టైప్ చేయండి, ఇది రీసెట్ అవ్వదు. సో మరి ఈ కోడ్ని టైప్ చేద్దామంటే అసలు స్క్రీన్ పైన ఏది పని చేయట్లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒకవేళ ఈ మొబైల్ని సర్వీస్ సెంటర్లోకి ఇచ్చినా సరే 1 మంత్ వరకు ఈ మొబైల్ అనేది తిరిగి రాదు. సో 1 మంత్ వరకు ఇతను ఏ మొబైల్ వాడాలి అనేది ఇక్కడ సమస్య. అంటే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఏదో ఒక మొబైల్ ఇస్తాను అనుకోండి, కాకపోతే చాలామందికి ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మొబైల్ కంపెనీస్ మన దగ్గర నుంచి 25,000, 30,000, 40,000, 70,000 ఇట్లా మనీ తీసుకున్న తర్వాత కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్పాలి కదా. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే మన ప్రమేయం ఏం లేకుండానే, అంటే మన చేతిలో నుంచి మొబైల్ కింద పడిపోయి డ్యామేజ్ అయిపోయి స్క్రీన్ పగిలిపోవడమో, లేకపోతే దీనికి IP68 రేటింగ్ లేకపోయినా మనం నీళ్ళలో వేసి పాడు చేసుకోవడమో, మనం స్వతహాగా మనం పాడు చేసుకుంటే ఏం కాదు, కానీ వాళ్ళ ప్రాబ్లం అయినప్పుడు మాత్రం వీళ్ళు ఆల్టర్నేటివ్గా ఒక మొబైల్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకు అనిపించిందో కింద కామెంట్ రండి. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ఏరియా నుంచి హైదరాబాద్ అనేది ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఏంటంటే దీన్ని రిపేర్ చేయడం రాదు. సో ఈ ప్రాబ్లం కూడా ఉంది. అయితే ఇప్పుడు సర్వీస్ సెంటర్ అతను చెప్పిన దాని ప్రకారం ఓన్లీ ఈ ఒక్క మొబైల్ అనే కాకుండా ఇంకా చాలా మొబైల్స్లో OnePlus సంబంధించిన చాలా మొబైల్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అయితే అని చెప్పడం జరుగుతుంది. మరి మీ దగ్గర OnePlus సంబంధించిన ఏమైనా మొబైల్స్ ఉంటే మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. అదే ఇంకొక విషయం ఏంటి అంటే మా ఫ్రెండ్ ఈ మొబైల్ని 25,000, 26,000 కొనుక్కున్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రైజింగ్ అనేది దీని దారుణంగా తగ్గిపోయింది ఆఫర్స్లలో. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఈ మొబైల్ తీసుకొని నాకు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ ఇవ్వమని చెప్పేసి సర్వీస్ సెంటర్ అతను అడగడం జరిగింది అన్నట్టు. సో అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే 14,000 ఇస్తా అన్నాడట. అంటే ఒక నెల వాడిన మొబైల్కి 10,000 రూపాయలకు సంబంధించిన ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది. అంత తక్కువకు సేల్ చేయకు, దేన్ని నేను రీసెట్ చేసి ఇస్తాను అని చెప్పేసి నా దగ్గర తీసుకొని రావడం జరిగింది, కానీ ఇది రీసెట్ చేస్తే పోయే ప్రాబ్లం అయితే కాదు. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తే, మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వకపోతే, పరిష్కారం దొరకకపోతే మీ ప్రాబ్లమ్ని కింద కామెంట్లో రాయండి. ప్లస్ ఈ వీడియోని OnePlus వాళ్ళకు ట్యాగ్ చేయడానికి ట్రై చేయండి ట్విట్టర్లో, అదే Xలో. మరి ఈ మొబైల్ అనేది రిపేర్ అయిందా లేదా అనేది నేను మీకు తర్వాత వీడియోలలో అయితే చెప్తాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్క్రీన్ టచ్ కూడా పని చేయదా? ఇది పని చేస్తలేదు, అందుకే కదా. టచ్చే పని చేయదా? మరి నువ్వు లాక్ ఎట్లా ఇస్తాను? లాక్ ఎందుకు ఇస్తానా? పని చేస్తలేదు కానీ మొత్తం స్ట్రక్ అయిపోయిందానే కదా. ఇక ఇంతే ఇది అంతే అయింది. అది గ్రీన్ లైన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన అయినా పని చేస్తలేదు. అసలు పైన స్క్రీన్ మొత్తానికే పని చేస్తలేదు. అది కొన్ని నెల 10 రోజులు, నెల 15 రోజులు అయింది. సరే రీసెట్ ట్రై చేస్తా, కస్టమర్ కేర్కి మాట్లాడదాం. నువ్వు మాట్లాడదా? ఏమన్నారు? ఏం అనలే, కస్టమర్ అది ఆఫీస్కి పోయినని. అది ఏమన్నాడంటే అన్న ఇవి ప్రాబ్లమ్స్ ఇట్లనే వస్తాని పంపిస్తే ఒక 1 నెల రోజులు పడుతుంది అన్న అన్నాడు. ఈ మధ్యన ఇవి మొత్తం OnePlus మొత్తం ఇవే వస్తాని అంట. అవునా? సర్వీస్ సెంటర్ చెప్పిండు. సర్వీస్ సెంటర్ రోడ్ కొద్దిగా మనకు ఎవరైనా ఉంటే కంపెనీ వాళ్ళైనా మాట్లాడరా, నాకు కొద్దిగా అది అర్జెంట్, దాంట్లోనే అన్ని ఉన్నాయి. దీనిలోనే అన్ని ఉన్నాయా? రీసెట్ చేయడానికి కూడా కుదరదు ఇది. రీసెట్ అంటే అన్ని పోతాయా? ఏం కాదులే, ఇక మరి ఏం చేస్తాం.
అంటే ట్రై చేస్తా అది కూడా అయితే ఓకే, లేకపోతే మరి కంపెనీకి పంపించడం అవుతుంది. అయితే హైదరాబాద్ లో కంపెనీలో అడిగిండ్రా నేను, వాడు అదే దీనికే ఆ, వీళ్ళది ఉంటుంది కస్టమర్ది దీనికి ఆ, సంబంధించింది. ఆ, వాడిని కస్టమర్ అడిగితే మరి డబ్బులన్నీ అని నేను వేరేదైనా కొనుక్కున్నా అంటే 14,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 19 ఉన్నది దానికి. నేను కొన్నప్పుడు 26 ఏమో పడ్డదిరా ఇయర్ ఫోన్స్ తోని. 24 దానికి హెడ్సెట్ ఇచ్చిండు 2,000ది. ఎక్కడ కొన్నావు నువ్వు ఇది? ఆన్లైన్లో కొన్నా. ఆన్లైన్లో కొన్నావా? ఆ, ఇంత ఇప్పుడేమో రేట్లు తక్కువ అయినాయి, దెబ్బకు 19కి ఉన్నది అది. అవును, ఇప్పుడు 14 ఇస్తా అంటాడా? 14 ఇస్తా అన్నాడు. అంటే ఎవడాడు ఇచ్చేటోడు? అంటే కంపెనీ వాడా లేకపోతే నార్మల్ బయటనా? దీని సర్వీస్ సెంటర్ ఉంటుంది చూడు, ఆ, దీనికి సంబంధించినోడు. అవునా? ఇక మరి 14 ఏమవుతుంది 26 కొని? ఇక నేను అందుకే మరి గంట నెల 15 రోజులు అవుతుంది మళ్ళీ.